రాదా నా దగ్గరికి రావాలి. నాన్న దగ్గర కాదు అమ్మ దగ్గరికి ఇటు రావాలి ఇటు రావాలి నా బంగారు తల్లి ముజ్జి చూసారా నా బిడ్డ ఎక్కడున్నా నా దగ్గరికే వచ్చేస్తుందని చెప్పానా లేదా ఇప్పుడే ఉంటారు నువ్వే గెలిచావంటాను గెలిచింది నేను కాదండి మాతృప్రేమ ఎక్కడున్నా తన దగ్గరికి రప్పించుకుంటుంది ఎన్నేళ్లైనా ఎందరిలో ఉన్నా తన తల్లి దగ్గరికే వస్తుంది తల్లంటే ఏమనుకున్నారు ఇదిగో లక్ష్మి నన్ను కన్నది మా నాన్న కాదు అమ్మే అది సరే గాని ఏది 12,000 రూపాయలు ఇవ్వాల్సిందేనా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పందెం అంటే పంతమే ఇవ్వండి చూసావా రాధ అమ్మను గెలిపించావు నాన్నకు 1000 రూపాయలు వదిలించావు నువ్వు నిజంగా అమ్మ కూతురే ఈ డబ్బుతో రేపు నా బుజ్జి పుట్టినరోజుకి మంచి నెక్లెస్ కొనాలా రండి బజార్ వెళ్దాం నేను ఒకసారి అలా ఆఫీస్కి వెళ్ళి వస్తాను అదేంటండి రేపు బేబీ పుట్టినరోజు పెట్టుకుని ఇవాళ కూడా ఆఫీసేనా బాగుంది నీ కూతురు పుట్టినరోజని ఊళ్ళో ఆఫీస్ వాళ్ళు మూసివేస్తారా ఇప్పుడు అరగంటలో తిరిగి వస్తాను నాన్నకి టాటా చెప్పమ్మా టాటా చెప్పు చెప్పు టాటా చెప్పు టాటా టాటా నాన్న నాన్న అమ్మాయి గారు అంటే అమ్మగారికి ఎంత ప్రేమ అమ్మగారి మనసు ఎంత బాగా తెలుసుకున్నావురా రంగమ్మా రండి రండి ఏంటమ్మగారు ఏమైంది అమ్మాయికి తుమ్ములు వస్తున్నాయి వెంటనే వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయండి త్వరగా రమ్మండి అయ్యగారికి ఫోన్ చేయాలి ఇది కలకటా బ్రాంచ్ నుంచి వచ్చిందండి హలో ఎవరు నేనే అర్జెంటుగానే ఏమిటి అమ్మాయికి ఏమిటి ఏమిటో చెప్పరాదు వస్తాను వస్తున్నా వెంటనే బయలుదేరుతున్నా అమ్మాయి గారికి ఏమిటండి ఏమిటో చెప్తేగా సరే మీరు ఫైల్స్ ఇంటికి పంపించండి వస్తాను చెప్పాను డాక్టర్ అమ్మాయికి ఏమిటి అమ్మాయి గారు ఒకసారి తుమ్మారు ఒకసారి అంటారేంటండి 3 సార్లు తుమ్మిందని చెప్తే చిత్తం 3 సార్లు తుమ్మారు అమ్మాయి గారు 3 సార్లు తుమ్మడం అంటే సామాన్య విషయం కాదు మా ఆయుర్వేదంలో చూడండి నవ్వేసి వెళ్ళటానికి కాదు మిమ్మల్ని పిలిచింది ఇక్కడికి పాపను బాగా పరీక్షించి మంచి మందు రాసిచ్చి వెళ్ళండి డాక్టర్ రేపు పాపకి పుట్టినరోజు మీరేం చేస్తారో ఏం అందిస్తారో నాకు తెలియదు రేపటికల్లా ఆరోగ్యంగా ఉంటారు అంతే డాక్టర్ లక్ష్మి ఓహో వచ్చారా బాగుందండి అమ్మాయికి సుస్థిగా ఉందని చెప్తే తీరిగ్గా ఇప్పుడు వస్తున్నారా జబ్బు అమ్మాయికి కాదు అమ్మకి అతి ప్రేమ అతి గారాబం ఏం చేద్దాం డాక్టర్ ఏముంది సింపుల్ ఏదో ఆవిడ తృప్తి కోసం మంది ఇవ్వాలి గనక సింపుల్ గా తేనె రాసిద్దాం ఓకే అబ్బబ్బా మీకేం తెలియదు మీరు ఊరుకోండి చూడండి ఈ మందు తెప్పించి గంటకు స్పూన్ చొప్పున అమ్మాయికి ఇప్పించండి సాయంత్రానికల్లా అమ్మాయి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది సాయంత్రం అట్లా బాగైపోతుందండి మీకేం పర్వాలేదు సాయంత్రానికల్లా అమ్మాయి ఒక్క తుమ్మన్న తుమ్మది అదే గుర్తు సరేనా ఏదైనా అవసరమైతే మీరు ఇంట్లోనే ఉంటారుగా వాయిస్ వెళ్ళొస్తాం చాలా థ్యాంక్స్ అండి అమ్మగారు నేను ఇంట్లోనే ఉంటానండి వెళ్ళి వస్తానండి అలాగే రమణ అమ్మా కారులో అర్జెంటుగా వెళ్ళి ఈ మందు తీసుకురా ఇక్కడ ఉన్నట్టు రావాలి అలాగేనమ్మా అరే గోపి అమ్మాయికి అంత అనారోగ్యంగా ఉంటే నువ్వు ఇక్కడ ముక్కు పిలుస్తూ నిల్చున్నావా నువ్వు ఇలా రంపు పెట్టుకుని ఇల్లంతా తిరగబట్టే పాప కూడా వచ్చింది నువ్వు ముందు బయటకు వెళ్ళొచ్చును వెళ్ళు బాబు నువ్వు కూడా వెళ్ళు ఆ రంప నీకు మాత్రం లేదు కదా వెళ్ళు లక్ష్మి నిన్ను చూస్తే జాలేస్తుంది ఎందుకు ఇంత పిచ్చి ప్రేమ ఎంత దూరం వెళ్తుందో నిన్నేం చేస్తుందోనని ఏమీ పర్వాలేదు నా తల్లి కోసం నేనేమైనా నాకు చింత లేదు రావన్నా రావన్నా అమ్మా మేము బజార్ వెళ్ళొస్తాము పాపని కాసేపు పార్కు తీసుకువెళ్ళి ఆడించి తీసుకురా పార్క అవునండి డాక్టర్ అమ్మే చెప్పింది సాయంత్రం పూట పిల్లల్ని కాసేపు బయటికి తీసుకెళ్ళాలంట అయితే బజార్కే తీసుకెళ్ళొచ్చుగా ఏంటి బజార్కా భలేవర్లేండి బజార్కి తీసుకెళ్తే 10 మంది కళ్ళు నా తల్లి మీద పడి దిష్టి తగ్గటానికా రావన్నా నువ్వు పార్కే తీసుకెళ్ళు ఇదిగో రావన్నా
జనం లేని చోటుకి తీసుకెళ్లి పాపను ఆడించు. ఒకవేళ అమ్మాయి గారు తుమ్మినా దగ్గినా ఈ విక్స్ ముక్కుకి గొంతుకి రాసి ఈ స్వెటర్ వేసి ఈ మఫ్లర్ చుట్టి వెంటనే ఇంటికి తీసుకొచ్చేసాయి. మర్చిపోయాను, గోపిని కూడా తీసుకెళ్తామేమో, వాడికి ఇంకా రొంప తగ్గినట్లేదు. తీసుకెళ్ళకే. అలాగేనమ్మా. ఏమండి బయలుదేరుతావా? ఏమండి ఏమండి ఆడుకుందాం. అదిగో చూడండి అమ్మాయి గారు, వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటున్నారు. మనం అవతలకి వెళ్ళి ఆడుకుందామా? రండి పోదాం. చూడండి అబ్బాయి గారు, మనం ఇక్కడ ఆడుకుందామా? ఏం ఆట ఆడుకుందాం? దొంగ ఆట ఆడుకుందామా? మీరు దొంగ, నేను మిమ్మల్ని పట్టుకుంటాను. తగ్గిపోయారు. అరే అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు అంటే నేను వాడు బాబు అసలు పడుతుంటే యాక్సిడెంట్ జరిగింది. బాబు, మా అమ్మాయి గారు ఇటు వచ్చారని చూసారా? చూడలేదండి. ఇటు వెళ్ళారమ్మా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. పాపా బేబీ, అమ్మలు ఇంకా రాలేదమ్మగారు. ఇంకా రాలేదా? ఇంత పొద్దుపోయింది, ఇప్పుడు దాకేం చేస్తున్నారు? అదేనమ్మా చూస్తున్నాం. మీతో పాటు బజార్కి ఏమన్నా వెళ్ళారేమో అని అనుకుంటున్నాం. ఏడ్చినట్టుంది. రంగమ్మ, నీ మొగుడికి ఏం పని చెప్పినా ఇంతే, పొట్టి అవకటాకు మనిషి. ఏమమ్మా, ఏం జరిగింది? భగవంతం గారు, మీరు ఎప్పుడు వచ్చారు? ఆయన ఎప్పుడు వస్తుంటారు కానీ ముందు అమ్మాయి సంగతి చూడండి. చూసేదే ఉంది, కాసేపు ఉందామని అమ్మాయి మారాన్ చేసి ఉంటుంది. చేస్తే ఉండిపోవడమేనా? అసలు నేనేం చెప్పాను? చలిగాలి అది. అమ్మాయి ఆరోగ్యం ఏం కావాలి? మతి అన్న ఉంటా పెద్ద మనిషికి. అసలు ఎక్కడున్నారో ఏమయ్యారో వెళ్ళి చూద్దాం పదండి. నువ్వెందుకు, మేము వెళ్ళి వస్తాంగా. మా ఫ్రెండ్స్ వెళ్ళండి. భగవంతం గారు పదండి. నువ్వు కూడా రా. పార్కులో జనం లేనట్టున్నారే. పదండి చూద్దాం. మీరు అలా వెళ్ళండి. రావణా, రాధా, రావణ, రావణ. ఏమైనట్టు బాబు? ఏం జరిగింది? ఏమండి, ఓ ముసలాయన 2 ఏళ్ల పాపం తీసుకుని ఇలా వచ్చాడు. నీకేమైనా కనిపించాడా? ఓ ముసలాయన పాప అన్న. ఏమో బాబు, పాప సంగతి తెలియదు కానీ ఓ ముసలాయన అది అక్కడ కారు కింద పడ్డాడు. కాలు కింద పడ్డాడా? ఆయన చేతిలో పాప ఉందా? లేదు బాబు. పాప ఏమో, ఆయన ఆసుపత్రికి వెళ్ళి చూడండి బాబు. పదండి. రావణరా, ఏమండి, బేబీ ఎక్కడండి? ఏమైందండి? నా తల్లి ఏమైందండి? నిజం చెప్పండి. లక్ష్మి, నా మాట విను. దేవి కనిపించలేదు కానీ ప్రమాదం ఏం జరగలేదు. యాక్సిడెంట్ లో చిక్కోలేదని గట్టిగా తెలిసింది.
జనంలో ఎక్కడో తప్పిపోయి ఉంటుంది, వెతికిద్దాం, తప్పకుండా దొరుకుతుంది. వెతికించండి, వెంటనే వెతికించండి. పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చాను. పోలీస్ ఏమండి, మన మనుషులు ఇంకా ఎందరినైనా పెట్టి వెతికించండి. ఊరంతా వెతికించండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. సార్, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఆ, ఇన్స్పెక్టర్ గారు వచ్చారా? లక్ష్మి, నువ్వు ఉండు, నేను మాట్లాడతాను. బేబీని వెంటనే తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను. నువ్వు ఊరుకో. రాధా, బేబీ. అమ్మాయి ఫోటో. రావు గారు, మీరు ధైర్యంగా ఉండండి. అమ్మాయి సేఫ్గానే ఉంది, అందులో అనుమానం లేదు. ఇక వెతికి కనిపెట్టడం అది మీ చేతుల్లో ఉంది ఇన్స్పెక్టర్ గారు. మా సర్వశక్తులా ప్రయత్నిస్తాం. సక్సెస్ అవుతామనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. నా నమ్మకం ఒకటేనండి, ఆ మాతృప్రేమ ఉంది చూశారు, ఆ చిరంజీవి ఎక్కడున్నా పట్టి లాక్కొస్తుంది. తప్పదు. అదే భగవంతం గారు, విపరీతమైన ఆ వెర్రి ప్రేమే ఈ విపత్తు తెచ్చింది. అది ఆ అమ్మాయిని తెస్తుందో లేక ఆ తల్లిని. రావు, ఏమిటండి ఆ మాటలు? ఇన్స్పెక్టర్ గారు, మీకు తెలియదు. అమ్మాయి దొరక్కపోతే అది దక్కదు. రావు గారు, మీరు ధైర్యంగా ఉండండి. దొరకి ఏమవుతుంది, మేము చూస్తాం కదా. ఇన్స్పెక్టర్ గారు, తనకి ఇంకొకసారి తల్లి అయ్యే అవకాశం ఉంటే ఆమె ఇంత ఇదయ్యేదే కాదు. ఆ అదృష్టం లేదని తనకు తెలుసు. అదే దాని బాధ, నా భయం. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఇవి చేతులు కావు ఇన్స్పెక్టర్ గారు. నో రావు గారు, మీరే ఇలా అయితే ఎలా? 2 రోజుల్లో మీకు మీ అమ్మాయిని అప్పచెప్పే బాధ్యత మాది. సరేనా? థ్యాంక్స్. వస్తాను. చంద్ర, ఒక్కొక్కరిని ఎందుకో ఈ దేవుడు సుఖ పెడతాడు, ఇంకొకరిని ఎందుకో బాధ పెడతాడు. చాలండి, ఏమిటా మాటలు? అది కాదు, బిడ్డలు లేదని నువ్వు పడుతున్న బాధ చూసి మామూలు ప్రకారంగా కడుపు రావటం, 10 మాసాలు మోయటం, కనటం, ఇంత ఆలస్యం అంతా నువ్వు ఓర్చుకోలేవని డైరెక్ట్ గా నీకు బిడ్డని ఇచ్చేశాడు. అదే సమయంలో ఇంత బాధపడ్డ ఏ తల్లి కడుపులోనో చిచ్చు పెట్టాడు. ఇన్స్పెక్టర్ గారు, నా చిట్టు తెలియదు, నా రాజేది ఇది కనిపించదే. మాట్లాడేవండి. ఏమండి భగవంత గారు, నా చిట్టు తల్లి కనిపించలేదా? ఇన్స్పెక్టర్ గారు మాట్లాడేవండి. అమ్మా, మేము చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాం, ఊరూరు గాలించి. కానీ నా రాధ కనిపించలేదా? నా చిట్టు తల్లి కనిపించలేదా? ఇక కనిపిస్తుందనే ఆశ కూడా లేదు. లక్ష్మి, రాధా, లక్ష్మి, అమ్మా. రాధా, బేబీ, రాధా. డాక్టర్, మెంటల్ షాక్, ప్రమాదం లేదు, కానీ తొందరగా కోలుకోవటం కూడా కష్టం. డాక్టర్, ఎప్పటికైనా కోలుకుంటున్నా డాక్టర్. టైం విల్ హీల్ ఎవ్రీథింగ్. కాలమే ఇలాంటి వాటికి ముందు. ఎంత బాధైనైనా, ఎంత గాయాన్నైనా కాలం మాపుతుంది, మాన్పుతుంది.